ఛానల్ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించినటువంటిది. నిన్న మొన్న అనేక బీసీ సంఘాలు పొలిటికల్ ఫ్రంట్కి కూడా మొన్న కూడా స్పందించి అందరి అభిప్రాయం చెప్పడం జరిగింది. కానీ ఆ బిగ్ టీవీ యాజమాన్యం ఇంకా తన తప్పును తెలుసుకోకపోగా తప్పు మీద తప్పు చేస్తూ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక నిరాధారమైన ఆరోపణలు చూస్తే వెకిల చేష్టల్లాగా, చిల్లర చేష్టల్లాగా, ఏమి తోచక ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి, ఆ మహేష్ గౌడ్ మీద ఏదో ఒక బురద జల్లాలి కాబట్టి జల్లేటువంటి ప్రయత్నం తప్ప మొత్తం చూసినా ఆ బిగ్ టీవీ యాజమాన్యం ఎవరైతే ఎన్ఎం విజయ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, విజయ్ రెడ్డి కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటిది మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఎవరైతే వేమిరెడ్డి నరేందర్ రెడ్డి కో బ్రదర్ అని తెలిసిన సమాచారం, ప్రధానంగా కొద్దిమంది దోపిడీ అగ్రకుల రెడ్డి, కొద్దిమంది దోపిడీ అగ్రకుల రెడ్డి ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి ఒక వర్గమే ఆ టీవీ నడుపుతుంది తప్ప పాపం ఏ ఎస్సీలో, ఎస్టీలో, బడుగు బలైన వర్గాలు, గౌడ సామాజిక వర్గము, బీసీలు నడపట్లేదు. పాపం మా వాళ్ళ గొంతులో నుంచి, బడుగు బలహీన వర్గాల గొంతులో నుంచి మా మహేష్ గౌడ్ని తిట్టేసేటువంటి ప్రయత్నం ఆ యాజమాన్యం చేస్తూ ఉంది. దమ్ము ధైర్యం ఉంటే మీరు ముందుకు రావాలి, తెర వెనకాల ఉండి ఆడించి యాజమాన్య రూపంలో నాటకాలు ఆడడం కాదు. మేము ఈ వేదిక నుంచి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా, బీసీ సంఘాలుగా, వివిధ గౌడ కల్లుకిత సంఘాలుగా, వివిధ బీసీ కుల సంఘాలుగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నువ్వు తక్షణమే నీ వ్యాఖ్యలు, నీ నిరాధారమైనటువంటి ఆరోపణలు మహేష్ గౌడ్ మీద ఆపకపోతే నీ టీవీని ఎక్కడెక్కడైతే నీ టీవీ నడుస్తూ ఉందో ప్రత్యక్షంగా నీ టీవీకి సంబంధించినటువంటి భవనాన్ని ముట్టడించడం కాదు, భౌతిక దాడులు కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నీ టీవీ ఎవరు చూస్తున్నా, నీకు సబ్స్క్రైబర్స్ ఎవరు? బడుగు బలైన వర్గాలు, ఈ దోపిడీ అగ్రకులాలకు సంబంధించిన ఉన్న సబ్స్క్రైబర్స్, నీ వెకిల శాస్త్రాలకి, నీ పనికిరాని కుళ్ళు జోకులకి చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా మేమే తక్షణమే ఈ వేదిక నుంచి పిలుపునిస్తా ఉన్నాం. బడుగు బలైన వర్గాలు, దళిత బహుజనులందరూ కూడా ఆ బిగ్ టీవీని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి పిలిపివ్వడం జరుగుతూ ఉంది. తక్షణమే అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇట్లాంటి ఛానళ్ళని ప్రోత్సహించడం వల్ల మొత్తం మన మీదనే ఎక్కువ పెట్టి, మన మచ్చలేని నాయకుడు, మహామనిషి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పైన ఇట్లాంటి ఎన్నో సంవత్సరాల తర్వాత రాక మల్లికార్జున గౌడ్ గారి తర్వాత దగ్గర 20-30 సంవత్సరాల తర్వాత పిసిసి, తెలంగాణ పిసిసి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ పిసిసికి ఒక అవకాశం దక్కితే మొత్తం కూడా ప్రక్షాళన చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రంగా ఉంది, ఒక కలగోరు గంపలా ఉంది, దాన్ని సెట్ చేయడము, మొత్తం కూడా ప్రక్షాళన చేసి సంస్కరణ చేస్తూ ఆయన ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాన్ని తట్టుకోలేక, ఎన్ని కావాలా మీకు పదవులు, రెడ్లకు ఎన్ని కావాలని, ముఖ్యమంత్రి పదవి కావాలి, మొన్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి కూడా ఇచ్చిన బీసీ వాదం నడుస్తున్నాము. సరే, మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఏదో కులాలకు సంబంధించినటువంటి, ఏ కులానికి సంబంధించిన ఒక ఉదాహరణ గౌడ కులానికి రెడ్డిని పెట్టలేరు కదా, గౌడ కులానికి, గౌడ సంఘాలకు సంబంధించినటువంటి కులానికి గౌడ్ని పెట్టలేదు కాబట్టి ఏ కులాలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లని అనివార్యంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇచ్చిన తప్ప పెద్ద కార్పొరేషన్ చైర్మన్ మొత్తం రెడ్లే కూర్చున్నారు. ఈరోజు ఎవ్వరు చూడు, డీజీపీ రెడ్డి, ఏసీపీలు రెడ్డి, డీసీపీలు రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, హోంమంత్రి రెడ్డి, ఆరోగ్య మన మున్సిపల్ శాఖల మంత్రి రెడ్లే, విద్యాశాఖ మంత్రి రెడ్లే, మొత్తం ముఖ్యమంత్రి చేతుల్లో పెట్టుకుంటావు. ఆఖరికి టీవీలలో కూడా రెడ్లే జొరబడి మళ్ళా ఆ రెడ్లంతా కూడా మళ్ళా మా బీసీల పట్ల, మా ఎస్సీ ఎస్టీల పట్ల ఆక్రోశం కక్కుతా ఉన్నారు, ఎల్లగక్కుతా ఉన్నారు. కబద్దార్ బిడ్డలారా మేము అంటా ఉన్నాం, ఏదో వెనకట కాలం కాదు, చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు, చైతన్యవంతులైనాం. మీరు చేస్తున్నటువంటి ఎక్కిన చేష్టలకి, చిల్లర చేష్టలని గమనించలేనంత అమాయకులం కాదు మేము.
ఖచ్చితంగా నిజాయితీగా నిబద్ధతతోటి నిస్వార్థంగా పనిచేస్తూ ఎక్స్పెరిమెంటల్ గా చూపించేటువంటి ప్రయత్నం మహేష్ కుమార్ గౌడ్ గారు చేస్తా ఉన్నారు. మీలాగా రియల్ ఎస్టేట్ల పేరుతోటి అన్ని ఆరోపణలు చూస్తా ఉన్నాయి. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్ననే క్యాబినెట్ అయితే మా వాకిడి శ్రీహరి పైన దుర్భాషలు ఆడుతూ ఉంటాడు, ఇష్టం వచ్చాడు పేపర్లు ఇసిరేస్తూ ఉంటాడు. ఈ రెడ్డి అహంకారం, డబ్బులు లేని అహంకారంతో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు విపరీతమైన వివాదాలకి దారితీస్తున్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి చేస్తున్నటువంటి భూ కబ్జాలు కనిపించట్లేదా నీ బిగ్ టీవీకి? నీ తొత్తులుగా మారి నీ టీవీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళని మాత్రం పట్టించుకోకు. ఒక్కొక్కరు హైదరాబాద్ చుట్టుపక్కల రాబందుల్లాగా రియల్ ఎస్టేట్ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటా ఉంటే కనిపించట్లేదా? విపరీతంగా దోచుకుంటూ, విపరీతంగా భౌతిక దాడులు చేస్తూ, విపరీతంగా అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి ఈ సామాజిక వర్గం చేస్తున్న ఆగడాలను కనిపెట్టేదా? నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల సమస్యలే వెలుగులో తీసుకురావదలుచుకుంటే అటువైపు నీ కెమెరా తిప్పాలి తప్ప గాంధీ భవన్ వైపు తిప్పుతావు, పిసిసి అధ్యక్షుడు వైపు తిప్పుతావు. ఉన్నొక పోస్టు తీసుకొని అది కూడా రెడ్లకి ఇద్దామని స్వార్థం చూస్తున్నావా? మొత్తం రెడ్డి రాజ్యం తీసుకుందాం అనుకుంటున్నావా? ఏమన్నా ఎడ్డి కాలం అనుకుంటున్నావా? ఎందుకంటే దొరల కాలం అనుకుంటున్నావా? దగ్గర 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి ఒక వేగు చుక్కలాగా వచ్చినటువంటి మహేష్ గౌడ్ని మేము అందరం కాపాడుకోవడం తప్ప నీ చేష్టలు కనుక చూస్తున్న వరకేలేం. ఖబర్దార్ బిగ్ టీవీ యాజమాన్యం తక్షణం నువ్వు వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్కు క్షమాపణ చెప్పకపోతే నీ ఛానల్ని ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే నీ కోటల్ని బద్దలు కొడతాం, నీ ఛానల్ లేకుండా పునాదితో ఛానల్ పెగిలిస్తాం. ఎందుకంటే నీ ఛానల్ మొత్తం కూడా అన్సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి రేపటి నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం. నీ ఛానల్ లేకుండా చేస్తాం, నీ మొత్తం కూడా అర్క తినే పరిస్థితి తీసుకొస్తాం. ఎవడెవడు వెనకాలలో బయటపడుతుంది. ఎంత పెద్ద శక్తులు ఉన్నాయో, ఏ కథలు ఉన్నాయో, నీ వెనకాల ఎవడో నడిపిస్తున్నాడో రావాలి. ప్రభుత్వం ఉంది ఇక్కడ. ప్రభుత్వం ఏది ఎడ్డిగా లేదు. ప్రభుత్వం ఒక రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రజాపాలన చెప్పుకున్నటువంటి ప్రభుత్వం సామాన్యుల పైన ఇట్లాంటి ఆక్రోశం కలుపుతా ఉంటే, బడుగు బలైన వర్గాల పైన ఆక్రోశం కలుపుతా ఉంటే ఏం చేస్తా ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే బిగ్ టీవీని బ్యాన్ చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇంకా ఎక్కిల చేష్టలు చేస్తూ ఏదో నడిపి అని చెప్పేసి ప్రోత్సహించు చేస్తున్నటువంటిది కాదు. మీకు చుట్టాలైతే ఊరవతల ఉండండి తప్ప ఎక్కడ చుట్టాలు, ఎక్కడ ఏ ఉద్యమంలో పాల్గొన్నారు, ఏ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఎక్కడ అమరులయ్యారు, ఏ ఉద్యమానికి సంబంధం లేకుండా దోపిడే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ దోపిడి కులాలు మా మీద ఆక్రోశం కక్కుతూ, మా మీద ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. మహేష్ గౌడ్ పైన తక్షణం ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు సెలవు. నమస్కారం.